ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఎన్నో సంవత్సరాలుగా పేరు సంపాదించుకొని ఫోక్ డ్యాన్స్లో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మరీ కష్టపడుతూ ఎదిగిన వాళ్ళు. ముఖ్యంగా మాధురి రాథోడ్ తన డ్యాన్స్ చాలా బాగుంటుంది. అంత కష్టపడి పేరు సంపాదించుకున్నది. అలాంటి అమ్మాయి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక పెళ్ళైన వ్యక్తితోటి హోటల్లో దొరికి తనకున్న మంచి పేరును మొత్తం పోగొట్టుకుంది. ఒకటి పాత సామెత ఉంది కదా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకిళ్ళి ముళ్ళు మీద పడ్డా, గుచ్చుకునేది ఆకుకే అని. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత భార్య ఎన్ని మాటలు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తను 10 మందితో పడుకునేది, తన క్యారెక్టర్ లేదు, అలాంటి అమ్మాయి దగ్గర పడుకోవద్దు, ఎయిడ్స్ వస్తుంది. ఆ భార్య చెప్తుంది అసలు భర్త తప్పేం లేదు, మొత్తం ఆమెదే తప్పు, ఆమె క్యారెక్టర్ బ్యాడు, ఆమె మా భర్తకు లేనిపోని అలవాట్లు అన్నీ చేస్తుందని చెప్పి అక్కడ ఆరోపిస్తుంది. నిజంగా ఆ భర్త అనేటోడు ఎలాంటి తప్పు చేయలేదా? అంటే తన హస్తమేం లేనిదే తనే డైరెక్ట్ హోటల్ బుక్ చేసుకొని తనని తీసుకొని వెళ్తుందా? ఒక్కటి మాత్రం నిజం, ఆడది తప్పు చేసిందంటే దాని వెనకాల ఖచ్చితంగా మగవాడు ఉంటాడు. ఆమెకు ఉన్న మంచి పేరుంది, మంచి డ్యాన్సర్గా రాణిస్తుంది. సో తనని గెలకకుండా ఎందుకు ఉంటారు? ఖచ్చితంగా గెలికే ఉంటారు. వాడు గెలికిండు కాబట్టే ఆమె తనతోని నమ్మింది, తనతోటి హోటల్ వరకు వెళ్ళింది. కానీ ఈరోజు బదనాం అయ్యేది ఒక ఆడపిల్ల అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆడపిల్లగా తను ముందే ఉండదు. పెళ్ళైన వ్యక్తితోని నేనెందుకు అంతలా క్లోజ్ అవ్వాలని చెప్పి తనకు ఉండేదావు. వీడికి కూడా బుద్ధి ఉండేదావు. ఏంటి అంటే పెళ్ళి అయింది, నాకు ఒక బాబు ఉన్నాడు, నాకు ఒక లైఫ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పెళ్ళిగా అమ్మాయిని ఇలా హోటల్లోకి తీసుకొని వెళ్ళకూడదు, తనను అలా చేయకూడదు అని చెప్పి తనకు కూడా ఉండాలి. బట్ ఈరోజు భార్య ఏముంటుంది, నా భర్త చాలా మంచోడు అని చెప్పి అంటుంది. ఖచ్చితంగా తన తప్పు చాలా ఉంటుంది. సో ఒకటి ఏంటి అంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత మంచి మొగోళ్ళు, ఎంత హ్యాండ్సమ్ ఉన్నా, ఎంత కటౌట్ ఉన్నా, ఎంత మంచి మంచి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఇన్స్పైర్ మోటివేట్ చేసినా కూడా ఎక్కడ కూడా తగ్గొద్దు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు సంపాదించిన మంచి పేరు ఏదైతే ఉంటుందో ఒక చిన్న తప్పు వల్ల మొత్తం పోతుంది. ఉదాహరణ ఇగో ఈ వీడియో.